ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గ్రామంలోని గౌడ కులస్తులు బీడీసీ సభ్యుల మధ్య ఈత తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. న్యూస్ కవరేజ్ కోసం గ్రామానికి వెళ్లిన విలేకరుల మీద కూడా బీడీసీ సభ్యులు దాడి చేసినట్లుగా సమాచారం. దీని కారణంగా పరిస్థితి అక్కడ గందరగోళంగా మారింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీని మీద జర్నలిస్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాపై దాడులను ఖండించారు. గ్రామంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఏర్పడటంతో ఎస్ఐ పడాల రాజేశ్వర్ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జె మల్లయ్య ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు గ్రామంలో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. 3కి పైగా వ్యక్తులు గుమికూడటం, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం, ఆయుధాలతో తిరగటం పూర్తిగా నిషేధించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలాంటి వివాదాలు సృష్టించకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. అక్కడి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ప్రసన్న, అక్కడ వివాదం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు గ్రామస్తులకేనో గౌడ కులస్తులకి అంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏం కనిపిస్తోంది? అయితే ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి స్టార్ట్ అయిన వార్ కాదు. ఇది యాక్చువల్ గా ఒక 5-6 నెలల క్రితం నుంచి ఈ వివాదం నెలకొంది అని చెప్పాలి. అయితే అక్కడ ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ పొలం నాది అనడం, గౌడ కులస్తులు లేదు ఇది మేము ఎప్పుడో తీసుకున్నామో ఇది మాది అనడం, అక్కడ ఒకటి స్టార్ట్ అయితే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు రేటు పెంచి అమ్మదలిచినప్పుడు వాళ్ళు డిమాండ్ చేయడం. సో అది కాదు, మేము అట్లా అడగలేదు, వాళ్ళు కల్తీ కళ్ళు అడుగుతుంటే మేము క్వశ్చన్ చేసినందుకు ఇట్లా చెప్పిండ్రు అని వీడీసీ సభ్యులు చెప్పడం. ఇట్లా ఒక వివాదం ఒక మలుపు నుంచి ఇంకొక మలుపు తిరుగుతూ వస్తుంది. అయితే గతంలో కూడా ఒకసారి బహిష్కరణ జరిగింది. అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు, నిజామాబాద్ వరకు, సిపి వరకు వెళ్ళి అక్కడ వివాదం సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అది చిచ్చు రాసుకుంది అని చెప్పాలి. అయితే ఈ విషయమై వెళ్ళిన విలేకరులను వీళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేసిండ్రు. అండ్ మనకి స్వతహాగా మనం చేసిన వీడియోకి మన ఫోన్ కి మెసేజ్ చేసిండ్రు, ఇది కాదు మీరు తప్పు పోర్ట్రేట్ చేస్తున్నారు అనేసి. అంటే మేము కూడా సమాధానం ఇవ్వడం జరిగింది, మీరు రండి, మీరు వచ్చి మీ విషయాన్ని చెప్పండి, మనం మాట్లాడదాము అని మనం మెసేజ్ చేయడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేయడం కానీ జరగలేదు. ఇక్కడ పూర్తిగా సొంతంగా కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని గౌడ కులస్తులు చెప్తున్నారు. లేదు, వీళ్ళు తప్పుగా మమ్మల్ని బయటకి ఎక్స్పోజ్ చేస్తున్నారు అని బీడీసీ కార్యకర్తలు చెప్తున్నారు. అయితే రాత్రి వీళ్ళందరినీ, ఎవరినైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్రైవేట్ బస్ లో నిజామాబాద్ కి తరలించడం జరిగింది. ఎందుకు అంటే ఈ బీడీసీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓవరాల్ గా గ్రామంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. పోలీసులు దీనికి సంబంధించి ఆఫ్టర్ వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు వస్తున్నారు అని తెలిసి గ్రామంలోంచి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి మనకు ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా, లేకపోతే 2000 వరకు జరిమానా విధిస్తారు అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. సో అక్కడ అందరూ పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ సంఘ భవనంలో దాక్కోవడం జరిగింది ప్రాణ రక్షణ కోసం. అయితే ఇక్కడ వీళ్ళని ఉద్దేశించి వీళ్ళని టార్గెట్ చేసి గ్రామస్తులు వస్తున్నారని తెలియడం వల్ల వీళ్ళు ఇలా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నారు. అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఏం చేసారంటే వీళ్ళ బయట బండ్లు ధ్వంసం చేయడం, కుర్చీలు ధ్వంసం చేయడం, వీళ్ళని బెదిరించడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ పోలీసులు రావడంతో సద్దుమణిగింది. సో వీళ్ళని ప్రొటెక్షన్, అంటే అంతకు ముందే గ్రామస్తులు వాళ్ళ ప్రొటెక్షన్ లేదు అని అక్కడ మేము వెళ్తే రిపోర్టింగ్ కోసం వెళ్ళినప్పుడు మన గౌడ కులస్తుల భార్యలు ఎవరైతే ఉంటారో మహిళలు, వాళ్ళు చెప్పడం జరిగింది, మా ప్రాణహాని ఉందండి, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియట్లేదు అని కూడా మాకు చెప్పడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. అందుకే మీడియా మీద దాడి చేశారా? మీడియా మీద ఎవరన్నా దాడి? అవునండి మీడియా ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది, చేసుకోవడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ గట్టిగా మాట్లాడడం జరిగింది మీడియా పైన. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? అంతా కొద్దిగా అదుపులోకి వచ్చినట్టేనా?
అంటే ఇప్పుడు మనకి సెక్షన్ విధించారు కాబట్టి అక్కడ గుంపుగా తిరగొద్దు, ముగ్గురు కంటే ఎక్కువగా కలిసి ఉండొద్దు అని అక్కడ గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత అని ఇచ్చారు. అట్లాగే వీళ్ళందరినీ రాత్రికి రాత్రే నిజామాబాద్ తరలించడం జరిగింది. ఎవరైతే ప్రొటెక్షన్ కోరుకుంటున్నారో వాళ్ళందరినీ నిజామాబాద్ బస్ లో, ప్రైవేట్ బస్ లో వాళ్ళని తరలించడం జరిగింది. ఇప్పటికైతే ఎవరిది తప్పు అనేది నిర్ణయించడంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఓకే ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ. అది నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు గ్రామస్తుల మధ్య తలెత్తినటువంటి వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గౌడ కులస్తులు బీడీసీ సభ్యుల మధ్య ఈత తాటి చెట్ల విషయంలో తలెత్తినటువంటి వివాదం పూర్తిగా ఒక ఘర్షణ రాజేసుకున్న పరిస్థితుంది. ఈ హై టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు తప్పెవరితో తేల్చే పనిలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నిన్న మనం చెట్లు గీద్దామని చెప్పేసి చెట్లు కొట్టినాం. చెట్లు కొడితే ఆయన మరి ఆ పట్టాదారు వాళ్ళు ఏం చేశారంటే చెట్లు కొట్టేసారని ఆబ్కార్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినామన్న. కంప్లైంట్ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఊరంతా ఏకమై మైక్ అనౌన్స్మెంట్ చేసుకొని మన వీరికి దాడికి దిగడం జరిగిందన్న. ఇగో మన గౌడన్నలు ప్రాణభయంతో మన గౌడ సంఘం, తాళారాంపూర్ గౌడ సంఘంలో ఉన్నామన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మన గౌడ సంఘం చుట్టూ ఊరందరూ గుమిగూడడం జరిగింది.